లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి విడుదలైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేయడం ద్వారా దేశంలో ఇక ప్రజాస్వామ్యం లేదన్నారు. తదుపరి బీజేపీ తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్లను సైతం అరెస్టు చేసి వారిని రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తుందన్నారు. దేశంలో బీజేపీ మాత్రమే ఉండాలని, ఇతర పార్టీలు ఉండకూడదనే చర్య సరికాదన్నారు. ఇక 2 తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి రాజీనామా చేయాలని అడుగుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి విడుదలైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేయడం ద్వారా దేశంలో ఇక ప్రజాస్వామ్యం లేదన్నారు. తదుపరి బీజేపీ తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్లను కూడా అరెస్ట్ చేసి వారిని రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తుందన్నారు. దేశంలో బీజేపీ మాత్రమే ఉండాలని, ఇతర పార్టీలు ఉండకూడదనే చర్య సరికాదన్నారు. 2 తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి రాజీనామా చేయాలని అడుగుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన లిక్కర్ స్కామ్ లో చూస్తున్నాము. మనము గడిచిన కొద్ది రోజులుగా రోజుకో సంచలన వార్త వింటున్నాము. అలాగే ఆరోపణలు ప్రత్యారోపణలు అన్న చందాన నడుస్తోంది. ప్రధానంగా ఇటు ఆప్ బీజేపీ పార్టీ మధ్య ప్రధానంగా గడిచిన కొద్ది రోజుల్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆపు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ ని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని కానీ, సిబిఐని కానీ ఒక వెపన్ లా వాడుతుంది. ప్రతిపక్షం అనేది లేకుండానే దేశవ్యాప్తంగా చేయాలని బీజేపీ ఆలోచనలో ఉన్న భాగంగానే ప్రధానంగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అన్యాయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారనేది కూడా పదే పదే పోర్ట్రేట్ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. దానిలో భాగంగా ఇదే లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనే చీఫ్ మినిస్టర్ ను అరెస్ట్ చేయడం ద్వారా దేశంలో ఇక డెమోక్రసీ అనేది లేదు. తదుపరి తమిళనాడు చీఫ్ మినిస్టర్ సీఎం స్టాలిన్ తో పాటు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, అలాగే పంజాబ్ సీఎం భగవంత్ మాన్లను సైతం అరెస్ట్ చేసి రాజీనామా చేయాలని ప్రెషర్ కూడా తెస్తుంది బీజేపీ అని కూడా ప్రధానంగా ఆయన ఆరోపించారు. దేశంలో బీజేపీ మాత్రమే ఉండాలని, ఇతర పార్టీలు ఉండకూడదు అనే చర్య సరికాదని కూడా ఆయన ప్రధానంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి రాజీనామా చేయాలని అడుగుతున్నారని ప్రధానంగా ఆయనే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పైన కూడా ఫైర్ అయ్యారు. ట్రెండ్ అనేది ప్రజా తీర్పునకి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ ఏజెన్సీస్ ఏదైతే అన్నెసర్లీ వాడుతున్నారో ఇది డెమోక్రసీకి, స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీకి అగెనెస్ట్ గా ఉందని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అయితే దీంతో పాటు త్వరలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా షార్ట్లీ జైలు నుండి రిలీజ్ అవుతారని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజల కోసం పనిచేసే కేజ్రీవాల్ ను బీజేపీ ఎప్పుడు కూడా ఆపలేదని, ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న నియంత్రిత ప్రభుత్వం ఒక మోనోపలి గవర్నమెంట్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా ఉద్యమం నుంచి పుట్టిందని గుర్తుంచుకోవాలని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీనితో పాటు ధరల పెరుగుదల, రైతుల అంశాలు, మణిపూర్ హింస వంటి తీవ్ర చర్యలు వ్యతిరేకంగా తాము ఎప్పుడు కూడా గొంతు విప్పుతూనే ఉన్నామని కూడా ఆయన అన్నారు. అయితే దీనితో పాటు ఆయన మరో సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రధానంగా ఇక్కడ మాగుంట ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో
సీఎం కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ అధికారులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మాగుంట రాఘవకు 6 సార్లు, మాగుంట శ్రీనివాస్ రెడ్డికి 3 సార్లు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. ప్రధానంగా ఈ కేసులో మాగుంట ఫ్యామిలీ పైన బాగా ప్రెషర్ తీసుకొచ్చి డెలిబరేట్ గా కేజ్రీవాల్ పేరు కూడా చెప్పించారని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మాగుంట శ్రీనివాస్ రెడ్డి గతంలో ప్రధానమంత్రిని కూడా చాలా సార్లు కలిశారు, ఆయనతో ఫోటో కూడా దిగారు. ప్రధానికి మధ్య ఆయనకున్న సంబంధం ఏంటి అని కూడా ప్రధానంగా ఆయన క్వశ్చన్ చేశారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి తరఫున ప్రస్తుతం ఆయన పోటీలో కూడా ఉన్నారని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇటీవల మాగుంట శ్రీనివాస్ రెడ్డి టీడీపీలో చేరి ఆ పార్టీ టికెట్ పైన పోటీ చేస్తున్నారు. ప్రధాని ఫోటో పెట్టుకొని ఆయన ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మాగుంట రాఘవకు బెయిల్ ఇవ్వడం ఏంటి? ర్యాండమ్ గా ఇది ఆయనకి అడ్వకేట్స్ వాదించి బెయిల్ తీసుకొస్తే ఓకే, కానీ ఆయన ఎప్పుడైతే కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారో ఇమ్మీడియట్ గా బెయిల్ వచ్చిందా అనేది కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన డైరెక్ట్ ఆరోపణలు కూడా చేశారు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే మాగుంట రాఘవకు బెయిల్ కూడా ఇచ్చారనేది కూడా ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. ఇదే కేసులో మాగుంట శ్రీనివాస్ రెడ్డిని ఈడీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదనేది కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో పాటు మాగుంట ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ను లిక్కర్ స్కామ్ లో పూర్తి స్థాయిలో విచారణ కూడా జరగాలి అని కూడా ఆయన ప్రధానంగా కూడా సంజయ్ సింగ్ ప్రస్తావించారు. ఇప్పుడు ఈయన చేస్తున్న వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా మరోసారి సంచలనాత్మకంగా మారిందనే చెప్పుకోవాలి. అయితే ఇటీవల కాలంలో ఇండియా కూటమిలో కూడా ప్రధానంగా ఇండియా కూటమిలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మొదటి నుండి కూడా ప్రధానంగా అయితే సిబిఐ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరైనా గొంతు విప్పితే బీజేపీ పైన, ఎవరైనా బీజేపీకి అగేనిస్ట్ గా మాట్లాడితే ఇమీడియట్ గా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వస్తుంది అనేది కూడా ప్రధానంగా కూడా ఆరోపిస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఇటీవల కాలంలో కూడా సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ అవుతున్నాయి, చాలా మెమేస్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక వీడియోలు రూపొందించి కూడా ప్రధానంగా బీజేపీ పార్టీని ఇరుకున పెట్టాలని ఇటు లెఫ్టిస్టులతో పాటు ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా ప్రధానంగా ట్రై చేస్తున్నాయి. కొద్ది రోజుల కిందట ఒక వీడియో వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో, ఎక్స్ వేదికగా కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, థ్రెడ్స్ లో కానీ చాలా సెన్సేషన్ గా మారింది. ఆ వీడియో ఏంటంటే ఒక లోకల్ ఫోక్స్, ఇక్కడ 2 స్టేట్స్ కి చెందిన వ్యక్తులే ఇద్దరు ఆ వీడియో చేశారు. ఒక వ్యక్తి మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుండి ఫోన్ చేస్తున్నాము అంటే ఆ సదరు వ్యక్తి ఇంటి పాచి పని చేసుకుంటే, లేదు నేను నిన్ననే బీజేపీలో జాయిన్ అయ్యాను అని అంటే ఆ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ యాక్ట్ చేస్తున్న టెలిఫోన్ కాలర్, ఓ సారీ అండి మేము రాంగ్ నెంబర్ కి ఫోన్ చేశామని చెప్పేసి ఇలా సోషల్ మీడియాలో ఇలా వ్యంగ్యంగా క్యాచికేతరిస్టులతో పాటు ఇలా బీజేపీకి అగెనెస్ట్ గా కూడా ప్రధానంగా ఇవి ట్రిగ్గర్ చేస్తున్నాయి ఈ ఇండియా కూటమిలోని పార్టీలతో పాటు అపోజిషన్ పార్టీస్. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇష్యూలో మాత్రము ప్రధానంగా ప్రధాన ఆరోపణ అరవింద్ కేజ్రీవాల్ పైన ఏంటంటే సౌత్ గ్రూప్ దాదాపు 100 కోట్ల పైగా ముడుపులు ఇచ్చారని, అవే గోవా ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు పెట్టిందని, ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో భాగంగా కూడా ఆ సౌత్ గ్రూప్ నుండి ఏవైతే వచ్చాయో ఆ మీడియేటర్స్ నుండి డబ్బులు అందాయో వాటితోనే ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా ఖర్చు పెట్టారని, అది ఈడీ కంప్లీట్ గా ఇంకా పూర్తి స్థాయిలో కూడా ప్రూవ్ చేసే యోచనలో కూడా ఉంది. దానికి తగ్గ సాక్ష్యాధారాలు కూడా ఇప్పటికే సమీకరించింది. దానితో పాటు ఇప్పుడు ప్రస్తుతము అరవింద్ కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నారు. మరోసారి రౌజ్ రెవెన్యూ కోర్టులో కూడా ఆయనను హాజరుపరిచారు. మరికొద్ది రాబోయే రోజుల్లో కూడా ఆయనని హాజరుపరుస్తారు. ఒకవేళ ఇది ప్రూవ్ అయితే మాత్రము ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రధాన ప్రశ్న ఏంటంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ గా ఆయనే జైలు నుండి పరిపాలిస్తారా, లేకపోతే ఆయన భార్య కూడా సునీత కేజ్రీవాల్ పరిపాలిస్తారా అనేది కూడా ప్రధానంగా ఒక చర్చకు దారితీస్తుంది. స్వతహా ఇద్దరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఐఆర్ఎస్ ఆఫీసర్లుగా వర్క్ చేశారు. సో ఆమె కూడా ఎడ్యుకేటెడే. సో తన హస్బెండ్ జైల్లో ఉన్నప్పటికీ కూడా తన హస్బెండ్ గైడెన్స్ తీసుకొని ఈమె రాబోయే రోజుల్లో ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా పరిపాలిస్తుంది అనేది కూడా ప్రధానంగా ఒక చర్చ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు ఎత్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.